గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ శంకర్ గారి కాంబినేషన్లో వస్తున్న ప్రెస్టీజియస్ మూవీ గేమ్ చేంజర్. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ను బట్టి చూస్తే ఈ మూవీపై మంచి అంచనాలే ఉన్నాయని చెప్పవచ్చు. మరి ఇంతటి భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకోవాలన్నా, నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టాలన్నా ఎంత రాబట్టాలి? ఫైనల్గా ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత అన్న విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఈ వీడియోను చివరిదాకా చూడండి. మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. వివరాల్లోకి వెళ్తే గేమ్ చేంజర్ మూవీని దాదాపు 400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో నిర్మించారు నిర్మాత దిల్ రాజు గారు. ఈ సినిమాకు రెమ్యునరేషన్లతో పాటు ఈవెంట్స్, ప్రొడక్షన్ ఖర్చులు, సినిమాకు సంబంధించిన ప్రమోషన్ ఖర్చులను కూడా కలుపుకొని మొత్తం 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టుగా తెలుస్తోంది. రామ్ చరణ్ గారు వినయ్ విధేయ రామ తర్వాత సుమారు 5 ఏళ్ల గ్యాప్ తీసుకొని సోలో హీరోగా వస్తున్న మూవీ గేమ్ చేంజర్. దీంతో మెగా ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీ అంచనాలే పెట్టుకున్నారు. అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా గట్టిగానే జరిగినట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి డిజిటల్ రైట్స్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఓటీటీ అండ్ శాటిలైట్ రైట్స్ కలుపుకొని దాదాపు 200 కోట్లకు అమ్ముడైనట్లుగా తెలుస్తోంది. గేమ్ చేంజర్ మూవీ థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాల్లో 120 కోట్లకు పైగా బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది. అలాగే ఈ సినిమా హిందీ, తమిళ, కన్నడ అంతా కలుపుకొని 180 కోట్లు బిజినెస్ జరిగిందని టాక్ వినిపిస్తోంది. ఇక ఓవర్సీస్లో $4.5 బిలియన్ల మేర డీల్ కుదిరినట్లు సమాచారం. మొత్తం మీద చూసుకుంటే గేమ్ చేంజర్ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే దాదాపు 300 కోట్లు రాబట్టాల్సి ఉంటుంది. నిజానికి RRR సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న తర్వాత రామ్ చరణ్ నుండి వస్తున్న మూవీ ఇది. ప్రస్తుతం ఆయనకి గ్లోబల్ రేంజ్లో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగింది. కాబట్టి ఇది అంతగా కంగారు పడాల్సిన బ్రేక్ ఈవెన్ టార్గెట్ అయితే కాదు. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చిందంటే ఈజీగా 300 కోట్లు దాటుతాయి. కానీ నెగిటివ్ టాక్ వస్తేనే ఈ టార్గెట్ను రీచ్ అవ్వడం కష్టమవుతుంది. ఇప్పటికైతే ఈ మూవీ సెన్సార్ టాక్, ఫస్ట్ రివ్యూ లాంటివి అన్నీ ఈ మూవీకి పాజిటివ్గానే ఉన్నాయి. ఇక జనాల తీర్పు కూడా పాజిటివ్గానే ఉంటే రామ్ చరణ్ రాజమౌళి సెంటిమెంట్ నుండి గట్టెక్కినట్టే. రాజమౌళితో సినిమా చేసిన హీరోలు ఆ తర్వాత డిజాస్టర్ అందుకుంటారు అన్న టాక్ కూడా ఉంది కదా. రీసెంట్గానే ఈ సెంటిమెంట్ను దేవర సినిమాతో ఎన్టీఆర్ బ్రేక్ చేశాడు. ఇక తర్వాత వంతు రామ్ చరణ్దే. చూద్దాం మరి రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీతో ఆ సెంటిమెంట్ను బద్దలు కొడతాడో లేదో. ఇక గేమ్ చేంజర్ మూవీ మీద మీకు ఎలాంటి అంచనాలు ఉన్నాయి? అలాగే రామ్ చరణ్ రాజమౌళిని సెంటిమెంట్ను బ్రేక్ చేస్తాడా లేదా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాము.